దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, నిన్న ఒక వీడియో చేసి పెట్టాను. మచిలీపట్నంలో ఈ కులోన్మాదులు, మతోన్మాదులు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్, శివశక్తి మత ఉన్మాదులు అన్ని పార్టీల్లో, అన్ని కులాల్లో ఉండి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టిన పోస్టులకి స్పందించి నేను మాట్లాడటం జరిగింది. చాలా బాధతో మాట్లాడాను, ఆవేశంతో మాట్లాడాను. కులాలకు, మతాలకు, పార్టీలకి అతీతంగా ఒక మనిషిగా, క్రైస్తవుడిగా, ఒక భారతీయుడిగా మాట్లాడింది. క్రైస్తవుడిగా అని ఎందుకు అంటున్నానంటే క్రీస్తు అనుచరుణ్ణి మాత్రమే, నాది క్రైస్తవ మతం కాదు. ఈరోజు సకల జనులతో కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరి ముఖ్యంగా మచిలీపట్నం బందరు చాలా ఒక చరిత్ర కలిగినటువంటి బందరు ఇది. మచిలీపట్నం మేధావులు ఉన్నటువంటి పట్టణం, కానీ ఇంటికి ఒక మేధావి ఉంటాడు, ఇంటికి ఒక లీడర్ ఉంటాడు. మేధావులే ఒక నాయకత్వం కింద ఉండడానికి ఇష్టపడరు. అందుకని నాయకత్వ లోపం వల్ల ఈరోజు పట్టణంలో అశాంతి, అసమాధానం. సోషల్ మీడియా రాబట్టి, ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉండబట్టి, డ్రోన్ కెమెరాలు కూడా తిరగబట్టి హత్యలు జరగట్లా, మోకుదాలు జరగట్లా. టెక్నాలజీ పెరగటం వల్ల ప్రజలకి టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది ఈ విషయంలో. మచిలీపట్నంలో ఎంత సమాధానంగా అందరం కలిసి ఉందాం, క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు మనందరం కలిసి ఉందాం అంటే మేము కలిసి ఉన్నాం అంటున్నారు వీళ్ళు, ఈ మత ఉగ్రవాదులు. గొడవలు లేకుండా శాంతి కలిగి, సమాధానం కలిగి, ఐక్యత కలిగి, ఎవరు పరిధిలో వాళ్ళు ఉందాం, ఎవరు మత విశ్వాసాలను బట్టి వాళ్ళు మనం బతుకుదాం, పరమత సహనం కలిగి ఉందాం, మత సామరస్యత కలిగి ఉందాం, శాంతి భద్రతలు మన భంగం కలిగించొద్దు అనేటువంటి సోషలిజం, సెక్యులరిజంతో, సమానత్వంతో, భారతదేశం నా జన్మభూమి, భారతీయులందరూ నా సోదరులే అంటూ 76 సంవత్సరాలుగా ప్రజలు ఆ విధంగా ఐక్యత కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నారు. కానీ ఈ రాజకీయ నాయకులు, ఈ కుల ఉన్మాదులు, ఈ మతోన్మాదులు, ఈ భూస్వాములు, ఈ పెట్టుబడిదారులు, ఈ పెద్ద కులం వాళ్ళు, బాగా పెద్ద కులం వాళ్ళు అన్నమాట. వీళ్ళ వల్ల ఈరోజు దేశం విభజనకు గురైంది. విభజించు పరిపాలించు అనే బ్రిటిష్ వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది ఈ పెద్ద కులం వాళ్ళే. అసలు ఈ పెద్ద కులం అని చెప్పుకున్న వీళ్ళు మైనార్టీలు. ఈరోజు నేను చెబుతున్నా, ఈ సమస్య ఎక్కడితో పరిష్కారం అయ్యేది కాదు. క్రైస్తవుల్లోనే ఎన్నో శాఖలు ఉన్నాయి. ఒక సంఘం అంటే ఒకటి సంఘం పడదు, ఇంటికి ఒక సంఘానికి ఒక సిద్ధాంతం. క్రైస్తవులే ఐక్యత కలిగి ఉండలేనప్పుడు క్రైస్తవులు, హైందువులు, ముస్లింలు కలిసి ఉండేది జరిగే పని కాదు. కాబట్టి పట్టణంలో పుర ప్రముఖులారా, రాజకీయ నాయకులారా, కుల సంఘ నాయకులారా, దళిత నాయకులారా, బీసీ నాయకులారా, ఓసీ నాయకులారా, అగ్రవర్ణాలు, పెద్ద కుల నాయకులారా, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ యొక్క మత విశ్వాసాలను బట్టి మీరు హ్యాపీగా బతకండి. మీకు ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలు, పండగలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, ప్రసాదాలు, ఎన్నో సంస్కృతులు, సాంప్రదాయాలతో కూడినటువంటి మతం మీదే మతం. మాకు మతమేం కాదు.
క్రైస్తవ మతం కాదు, ముస్లిమిజం కూడా మతం కాదు, అంబేద్కరిజం మతం కాదు, సిక్కిజం మతం కాదు, బుద్ధిజం మతం కాదు, గాంధీజం మతం కాదు. మాకు మతం 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 మా మతం ప్రమాదంలో పడిందని చెప్పేదల్లా ఈ హైందువుల్లో ఉన్నటువంటి ఈ కులోన్మాదులే, అందరూ కాదు. హైందువుల్లో ఎంతోమంది చినజీర స్వామి గారు ఉన్నారు, మహానుభావుడు. మొన్న విజయవాడలో జరిగిన శివశక్తి 10 సంవత్సరాలు ఉత్సవం సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు చాలా, అంటే హైందవుడు మతం కాదు, అది సనాతన ధర్మం, అది మంచి మార్గం, చాలా జ్ఞానంగా మాట్లాడారు. మరి హైందవ మతంలో అంత పెద్ద స్వామీజీ చిన్నజీయర్ స్వామి గారు ఇప్పుడే కాదు, అనేక సభల్లో కూడా ఆయన మత సామరస్యత కలిగి ఎవరు మత విశ్వాసాలు బట్టి వాళ్ళు బతుకుతారు, వాళ్ళని మనం గౌరవిద్దాం, కానీ ప్రలోభాలు పెట్టి మత మార్పుళ్ళు చేసేవాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన మాట్లాడాడు. ప్రలోభాలు పెట్టి చట్ట ప్రకారంగా మత మార్పులు చేస్తున్న వాళ్ళందరి మీద ఆడు క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఎవడైనా చర్యలు తీసుకోవాలి చట్ట ప్రకారంగా, రాజ్యాంగబద్ధంగా. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎక్కడైనా సరే ప్రలోభ పెట్టి బలవంతంగా మత మార్పులు చేస్తుంది బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్. ఈ బీజేపీనే. మహానుభావుడు, అందరివాడు, ఉత్తముడు, ఉన్నవాళ్ళు ఉత్తముడు అసలు ఎవరు లేడులే, చాలా ప్రజాదరణ పొందినటువంటి వాడు 2019 నుండి 24 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక మంచి పేరు సంపాదించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకే బలవంతంగా గర్భాపసిపించారు, బలవంతంగా పండుగలు చేయాల్సి అనేది. బలవంత మత మార్పులు చేసేది ఎవరు? క్రైస్తవుల, ముస్లింల, సిక్కుల, జైనుల, అంబేద్కరిస్టుల, బుద్ధిస్టుల, గాంధీవాదుల? ఎవరు చేస్తున్నారా? పిచ్చుకుక్కలారా? ఎవర్రా మత మార్పులు చేసేది? హిందువులు నా సోదరులే, క్రైస్తవులు నా సోదరులే, ముస్లింలు నా సోదరులే, అంబేద్కరిస్టులు నా సోదరులే, సిక్కులు, జైన్లు నా సోదరులే, భారతీయులు అందరూ కూడా మనందరూ కూడా అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తున్నాం. ఈ 76 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత భయంకరమైనటువంటి కులోన్మాదం, మతోన్మాదం ఈ నరేంద్ర మోడీ వచ్చిన దగ్గర నుంచి పెరిగిపోతుంది. మత సామరస్యత కలిగి బీజేపీలో పార్టీలో ఉన్న ఎన్నికల మేనిఫెస్టో, ఆర్ఎస్ఎస్, స్వయం సేవా సంస్థ వాళ్ళు చేసే మంచి పనులు తీసుకొని అభినందిస్తూ మతం, కులం పక్కన పెట్టి ప్రజాసేవ చేయండి, మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి నేను నా వీడియోలో చూసుకోండి. ఆర్ఎస్ఎస్కి బీజేపీ కూడా సపోర్ట్ చేసినవాడిని. ఇంత సపోర్ట్ ఆర్ఎస్ఎస్కి, బీజేపీకి, టీడీపీకి, జనసేనకి, అన్ని పార్టీలకి, కులాలు, మతాలు, పార్టీలకి అతీతంగా ఒక పార్టీ ఏం కాదు, అన్ని పార్టీలు ఉంటే ఎవడైతే మంచిగా పరిపాలిస్తాడో వాడిని అధికారంలో తీసుకొస్తామని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఒక భారతీయుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా, సంఘ సంస్కర్తగా, సామాజిక ఉద్యమకారుడిగా, మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను పెట్టిన వీడియోలన్నీ కూడా భారతదేశమే కాదు ప్రపంచమే సంతోషించే విధంగా, ఆనందించే విధంగా, సర్వజనులు ఏకీపించే విధంగా ఉన్న నా వీడియోలు క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళందరూ వింటున్నారు. చాలా ఏళ్లతో లెక్క పెట్టుకోవాలి. నేనేమి వీడియో చేస్తాను, నా దగ్గర టెక్నాలజీ లేదు, డబ్బు లేదు, 2 ఫోన్లు లేవు, థంబ్నెయిల్ పెట్టి ఎడిటింగ్ చేసి పెడతాకి లేదు. నాది నా ఛానల్ కూడా మధు పాలిటిక్స్ ఇన్ ఇండియా. నేను జర్నలిస్టు, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని,
రాజకీయ విశ్లేషకుడిని, సంఘ సంస్కర్తని, సువార్థికుడిని, భారతీయుడిని, హిందూని, ముస్లింని, క్రిస్టియన్ని. సర్వమతాల సారాంశం ఒకటే, ఒకే ఒక్క దేవుడు. నేను నమ్ముకున్న నా యేసే నిజమైన దేవుడు. నాకు నిన్నంటల నేను హైందవుడు, నిన్నంటల నీకు ముక్కోడి దేవుళ్ళు, ముక్కోడి దేవతలు ఆరాధించుకో. ముస్లింలు ఖురాన్ ప్రకారం మహమ్మద్ ప్రవక్త ద్వారా దేవుడిని ఆరాధించుకున్నారు. ఎవరి విశ్వాసాలు వాళ్ళి. నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. యేసుక్రీస్తు మాత్రం నిజమైన దేవుడు. ఆయన మాత్రం ఒకే ఒక్క రక్షకుడు, ఇంకొక రక్షకుడు లేడు. నేను స్వార్థ ప్రకటించుకునే హక్కు నాకు భారత రాజ్యాంగం ఇచ్చింది. నా భారతదేశం ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక రాజ్యాంగాలు ఉన్నాయి. ఇదేమీ మతరాజ్యం కాదు, ఇదేమీ రష్యా కాదు, ఇదేమి చైనా కాదు, ఇదేమి సిరియా కాదు. భారతదేశం స్వతంత్ర భారతదేశం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు మత విశ్వాసాల ప్రకారం వాళ్ళు బ్రతుకుతూ ఉంటే 2014 నుండి ఇప్పుడు వరకు కూడా ఆర్థికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా అన్ని విధాలు కూడా నాశనం చేసినటువంటి ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఈ శివశక్తి మత ఉగ్రవాదులు, వీళ్ళతో పాటు ఈ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ అధికారం పోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అలా ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సనాతనుడే. ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులు వీళ్ళందరూ సనాతన ధర్మం కోసం, హిందూ మతాన్ని కాపాడటం కోసం, హిందువులు, క్రైస్తవులు, ముస్లింలకు గొడవలు పెట్టడం కోసం వీళ్ళు పార్టీలు పెట్టుకున్నారని ప్రజలకు అర్థమైపోయింది. అందరూ కూడా బీజేపీకి బంద్ చేస్తున్నారని ప్రజలకి అర్థమైపోయింది. ఓట్లు చోరీ చేస్తున్నారని, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారని, బతుకున్న ఓట్లు తీసేస్తారని, చచ్చిపోయిన ఓట్లు పెడుతున్నారని ఎన్నికల కమిషను, సుప్రీంకోర్టు, హైకోర్టు, హ్యూమన్ రైట్స్ కమిషన్లు, ఎస్సీ ఎస్టీ కమిషన్లు, జాతీయ కమిషన్లు, లోకాయుక్త కోర్టులు, లోక్ అదాలత్ కోర్టులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవా సంస్థ కింద పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా సనాతన ధర్మం, హిందూ మతాన్ని, హిందువులు కాపాడడం కోసమే ఈరోజు భారతదేశం అంతా ఏకీభవించి పనిచేస్తున్నారని ప్రజలకు అర్థమైంది, బాగా అర్థమైంది. నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ దేశాన్ని నాశనం చేసే నరేంద్ర మోడీ గారి చేతులు పెట్టి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని వేరుపరిచి బీజేపీతో పొత్తు పెట్టుకొని మచిలీపట్నం కొత్త హౌసింగ్ బోర్డు సర్కిల్ దగ్గర మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం విషయంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వాళ్ళకి గొడవలు జరిగినాయి. మళ్ళీ వీళ్ళందరూ కూడా బీజేపీనే కదా, మళ్ళీ మాట్లాడుకున్నారు. ఎట్లాగైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టారు, తెలుగుదేశం పార్టీ జెండాలు, బీజేపీ జెండాలు పెట్టారు, కానీ జనసేన జెండాలు పెట్టలే. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు మీరు? క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు, అన్ని కులాలు కలిసిమెలిసి అన్నదమ్ములాగా బ్రతుకుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని విభజించి కులం పేరుతో, మతం పేరుతో కొట్టుకు చచ్చేలాగా మూకదాళ్ళు, అంతర్యుద్ధాలకి కారణం అవుతున్నటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మీరు సిద్ధపడిపోయారని ప్రజలందరికీ అర్థమైపోయింది. నేనేమి
జనసేన కాదు, వైసీపీ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, ఏ పార్టీలకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. మీరు అనొచ్చు నువ్వు ప్రజాశాంతి పార్టీగా, ఇండియా ప్రజాబంధు పార్టీగా, ఆ పార్టీకి నేను మద్దతు ఇస్తాను, కానీ ఆ పార్టీలో చేరలా, నేను సభ్యత్వం కూడా తీసుకొని కూడా బీజేపీకి, కులోన్మాద పార్టీకి, మతోన్మాద పార్టీకి, దేశద్రోహుల పార్టీకి, ఆర్థిక ఉగ్రవాదుల పార్టీలకి, ఈ భూస్వాములు, పెట్టుబడిదారులు, ఈ బ్రిటిష్ వాళ్ళు, కులోన్మాదులు, మతోన్మాదుల పార్టీలకి ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, కొన్ని ఉద్యమ పార్టీలతో మూడవ కూటమి ప్రభుత్వానికి పనిచేస్తున్నటువంటి ఒక రాజకీయ విశ్లేషకుడిని, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని, ఈ దేశభక్తుడిని, గాంధేయవాదిని, అంబేద్కరిస్ట్ని, యేసుక్రీస్తు అనుచరుడిగా నేను ఈరోజు భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ రాజకీయాల్లో కూడా ఒక క్రైస్తవుడిగా నేను పనిచేస్తున్నా. ఏమి పదవులను ఆశించి కాదు, డబ్బును ఆశించి కాదు. పదవులను ఆశించి, డబ్బును ఆశించేవాడిని అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నతమైనటువంటి పదవులు నాకు ఇచ్చేవాడు. నేను తెలుగుదేశం పార్టీ, రవీంద్ర గారు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నప్పుడు మేమందరం వెళ్ళి చాలామంది ర్యాలీకి వెళ్ళి జాయిన్ అయిన వాళ్ళు. నేను గతంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చేశా. ఏ పార్టీలో కూడా నేను పనికిరానని చెప్పి ప్రజలు, నాయకులు నిర్ణయించారు. ఈ పట్టణాభివృద్ధి గురించి, పట్టణాన్ని అభివృద్ధికి అడ్డు తగులుతున్న వారి గురించి పేర్లు పెట్టి మాట్లాడినందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఉన్నప్పుడు టెలికాస్ట్ చేయలేదని ఆ పార్టీకి రాజీనామా చేసి నేను బయటకు వచ్చేసి తెలుగుదేశంలో జాయిన్ అయితే, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు అంటే ప్రజలతో మీకు పని లేదు. ఎప్పుడైతే ఈవీఎంలో కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపుతారో అప్పుడు నేను ప్రజాశాంతి పార్టీలో, అది కూడా ఇండియా ప్రజాబంధు పార్టీలో ఒక స్పోక్స్ పర్సన్గా ఆ పార్టీ నిర్మాణానికి పనిచేస్తా తప్ప సభ్యత్వాలు తీసుకోను. ఏ పార్టీ కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. ప్రజలను మంచిగా పరిపాలించే పార్టీల్ని, దేవుడు నిర్ణయించిన పార్టీల్ని, దేవుని చిత్తానుసారమైనటువంటి యథార్థవంతులు, నీతిమంతులు, రాజ్యాంగబద్ధంగా పరిపాలించేటువంటి యథార్థవంతుల్ని చట్టసభలకు పంపించాలి, పార్లమెంట్ అసెంబ్లీకి పంపించాలని పనిచేస్తున్నటువంటి ఒక రాజకీయ విశ్లేషకుడిని, ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఉచితంగా పనిచేస్తున్నా. కాబట్టి మిత్రులారా, మచిలీపట్నంలో ఎవరి కమ్యూనిటీలో వాళ్ళు బతకండి. అందరిదే మానవ కులమే, అందరూ దళితులే, అందరూ అణగారిన వర్గాలే, అందరూ బడుగు బలహీన వర్గాలే. ఎవడు బాగా బలిసినోడు, ఎవడో బలిసినోడితే కులం బాగా కొవ్వెక్కి, డబ్బు ఎక్కువైపోయి, భూములు ఎక్కువైపోయి, ఏం చేయాలో తెలియక నేను నాయుడిని, నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను రాజుని, నేను దొరని అని చెప్పుకున్నావు. నువ్వు దేశ ద్రోహులరా మీరు. ప్రతి కులంలో మాల మహానాడు, మాదిగ దండోరా, ఏ మాలల్లో జమీందారు లేరా, భూస్వాములు లేరా, ఆర్థిక ఉగ్రవాదులు లేరా, మాదిగలో లేరా? ప్రతి కులంలో, ప్రతి మతంలో. అరే బాబు, ఉన్నవాడిదో కులం, లేనివాడిదో కులంరా. ప్రతి కులంలో ఇంటర్ క్యాస్ట్లు ఉన్నాయి. ప్రతి కులంలో ఇంటి పేర్లు చూడండి రా బాబు, చిల్లి చూడండి. కమ్మ, రెడ్డి, కాపు, వెలమ, గౌడ, యాదవ, ఈ ఇంటి పేర్లు. ఒక ఇంటోడు ఆ ఇంటి పేరు మీద ఆ యొక్క వంశం అలా వెళ్తుంది. ఏంటి 2600 కులాలు, ఇంటి పేర్లు, కాపులు, కమ్మ, రెడ్డి, ఎలమ, ఈడింటి పేరు మాలలో ఉంటుంది, మాదిగలు ఉంటారు, ఎలవల్లో ఉంటారు, ఎస్టీలు ఉంటారు, అన్ని వాటిలో ఉంటారు. మరి ఏ రకంగా మీరు మేము గొప్ప కులం అంటున్నారు? నేను చెబుతున్నా, నేను గొప్ప కులం అయితే కాదురా, నేను ద్రావిడుణ్ణి, నేను మౌర్యుణ్ణి, నేను కాకతీయుణ్ణి, నేను మహరని, నేను ఎరుకని, నేను యానాది. నాది, నాకు కులం లేదు. ఒకవేళ కులం కావాలనుకుంటే
నా కులం తక్కువ కులమే, ఎక్కువ కులం పెద్ద కులం అన్నారు కదా, వాళ్ళని నేను అంటరాని వాళ్ళకి చూస్తా. వాళ్ళ మైనార్టీలు, మీరు దొంగలు, పెద్ద కులములు దొంగలు. నేను పెద్ద కులం అని చెబుతున్నావు చూసావా, నువ్వు దొంగవే. నీకు భూములు ఎక్కడి నుంచి వచ్చినాయిరా నీకు? నువ్వు భూస్వామి ఎట్టా? ఎవడు భూమి తీసుకున్నారు? నువ్వు దొంగవు కాదా? పెట్టుబడిదారు, నువ్వు దొంగ కాదరా? బ్రిటిష్ వాళ్ళు పంచం చేరి, దేశద్రోహులతో చేరి ఈ దేశాన్ని సామ్రాజ్యవాదులకు అప్పగించి ఈ దేశంలో నాగరికత నేర్పినటువంటి సింధు నది తీరాన నాగరికత నేర్పినటువంటి ఇస్రాయేలీల్ని, ఈదుల్ని, ఈ ద్రావిడుల్ని, ఈ ఆర్యుల్ని నువ్వు విభజించి పరిపాలించినటువంటి కుల ఉన్మాదివి, మతోన్మాదివి. నీది ఒక్కటిదో ఒక కులం, సోమరి కులం నీది దయపు కులం నీది. భారతదేశంలో సకల సంపదలు జనాభా ప్రాతిపదికన ఎవరికి చెందాల్సిన వాటా వాళ్ళకి చెందినప్పుడు అప్పుడు ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం, మానవత్వం బ్రతుకుద్ది. మనుషులు అంటారు, మిమ్మల్ని మనుషులు అంటారా? పెద్ద కులం నీది మనిషి అంటారు. నువ్వు మనిషివారు, నువ్వు పెద్ద కులం అన్నావు కదా, నువ్వు ఏ రకంగా మనిషివిరా? సాటి మనిషినిగా చూడవు నువ్వు. నేను జమీందార్ని అంటావు, నేను దొరని అంటావు, నేను నాయుడిని అంటావు, నేను రెడ్డిని అంటావు, నేను చౌదరిని అంటావు. ఎవడికరా నువ్వు చౌదరివి? ఎవడు పెట్టాడరా నిన్ను చౌదరిని? ఎవడు పెట్టాడరా నిన్ను నాయుడని? ఎవడు పెట్టాడరా నిన్ను మాలని, మాదిగాని? ఎవడు పెట్టాడరా? 2600 కులాలు కనిపెట్టినటువంటి ఈ రాజకీయ నాయకులు, ఈ ఆర్థిక ఉగ్రవాదులు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మచిలీపట్నంలో కుల వివక్షకి గురి కాని వాళ్ళు ఎవరు లేరు. అగ్రవర్ణాలు ఉండాలి, అందరూ కుల వివక్ష గురయ్యేవాళ్ళే. బ్రాహ్మణులు వివక్ష గురవుతున్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. బ్రాహ్మణులు, చౌదరులు, రెడ్డిలు, అన్ని కులాల్లో కుల వివక్ష గురయ్యే వాళ్ళు ఉన్నారు. కులం ఎక్కడి నుంచి వచ్చిందిరా? కొవ్వెక్కి బలిసి చెప్పులు కుట్టేవాడు మాదిగోడు. మరి ఆ చెప్పులు చేపలు ఎందుకు పెడుతున్నారు? నువ్వు మాదిగాని పెడుతున్నావా? క్రాప్ వేసేవాడు మంగళే. నువ్వు సెలవులు ఎందుకు పెడుతున్నావరా? నువ్వు కొండలు చేసి కుమ్మరి. ఈ రకంగా కుల వృత్తుల్ని కులాలుగా మార్చి ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? నువ్వు కాపు కాస్తే కాపు, నువ్వు పెత్తనం చేసేస్తే నువ్వు గ్రామ పెద్దలుగా, గ్రామ ఏలికలుగా, మీరు జమీందారులుగా, భూస్వాములుగా, పెత్తందారులుగా మారిపోయారా? చరిత్ర చెబుతారు మాకు. ఈ దేశాన్ని ఎవరు పరిపాలించారు? అరే, ధైర్యం గలవాడు, యుద్ధ నైపుణ్యం గలవాడు, సైనికుడు రాజు. సైనికుడు యుద్ధంలో ముందెళ్ళి యుద్ధం జయించినోడు రాజు అవుతాడు. కత్తి పట్టుకుంటే భయం నీకు? అర్ధగజం స్థలం కోసం కొట్టు చేస్తావు నువ్వు, డబ్బుల కోసం కొట్టు చేస్తావు. నా కులం అంటే కులం పేరుతో, మతం పేరుతో, ఆస్తుల పేరుతో కొట్టు చేస్తావు. దోచుకునే దొంగవే నువ్వు. ఏ రకంగా పెద్ద కులం అనేది? ఏ రకంగా కులం? పెద్ద కులం. కాబట్టి అన్నీ నేను ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఎవరిని విమర్శించట్లా, సంస్కరిస్తున్నా, దిద్దుబాటు చేస్తున్నా. కొట్టుకు సావద్దని, శాంతి భద్రత భంగం కలిగించొద్దని అన్ని వ్యవస్థలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక భారతీయుడిగా, మనిషిగా చెబుతున్నా, ఒక రాజకీయ విశ్లేషకుడు చెబుతున్నా. ఈ మచిలీపట్నంలో బాగా కుల వివక్షకు గురయ్యేది మాలలు, మాదిగలు. బాగా ఈ భారతదేశ వ్యాప్తంగా కుల వివక్షకు గురవుతున్నారు. అడుగడుగున అవమానాలు, నిందలు. ఎందుకు పుట్టానా ఈ దేశంలో, ఈ కులంలో ఎందుకు పుట్టానని చెప్పి బాధపడి కులం పేరు చెప్పుకుంటా కూడా భయపడుతూ బతుకుతున్నటువంటి వాళ్ళు ఈ బందర్లో చాలామంది ఉన్నారు. నేను మాలా అని చెప్పుకుంటాక భయపడే వాళ్ళు ఉన్నారు. నేను మాదిగా అని చెప్పుకుంటాక భయపడే వాళ్ళు ఉన్నారు ఈ భారతదేశంలో, ఈ మచిలీపట్నంలో.
నేను చెబుతున్నా, మాలా కమ్యూనిటీ, మాదిగ కమ్యూనిటీకి, ఎస్సీ, దళితులు మీకు చెబుతున్నా, మీలో మచిలీపట్నం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెబుతున్న చాలామంది నాయకులు ఉన్నారు. కత్తి పద్మారావు గారు, చాలామంది నాయకులు ఉన్నారు. ఉప్పిలేటి దేవిప్రసాద్ గారు, పివి సునీల్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఐఎస్ విజయ్ కుమార్ గారు, మహానుభావులు చాలామంది ఉన్నారు. మీ కమ్యూనిటీలో ఉన్న ప్రతి మీ నాయకుని గౌరవించండి. మీరు మీ కమ్యూనిటీ పరిధిలో ఉండకుండా నువ్వు వెళ్ళి బీజేపీలో చేరతావు, టీడీపీలో చేరతావు, జనసేనలో చేరతావు, వాళ్ళతో తిట్లు తింటావు, కుల వివక్షకు గురవుతావు. నేను శాంతిని, సమాధానాన్ని, ఐక్యతని బట్టి చూసుకున్నాను. మీ కులం పరిధిలో మీరు ఉండండి బాబులు. నాకైతే కులం లేదు, మతం లేదు, నేను మనిషిని, విశ్వమానవుడిని. నేను చెబుతున్నాను, మచిలీపట్నంలో ఉండే దళిత సోదరులారా, మీరు నా దళితులు, మీరు నా సోదరులే. బడుగు బలహీన వర్గాలకి నాయకత్వం వహించి కులానికి, మతానికి, పార్టీలకి అతీతంగా మనందరం కూడా రాజ్యాంగబద్ధంగా మనుషులుగా బతుకుదని చెబుతున్నటువంటి ఒక మనిషిగా చెబుతున్నా. మాలా మాదిగలు, దళితులు అందరూ కూడా ఏకం కండి. మీరు టీడీపీలో కానీ, జనసేనలో కానీ, వైసీపీలో ఏ పార్టీలో ఉండొద్దు. మీరందరూ కూడా మా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఉంది, సమతా సైనిక దళం ఉంది. చేరండి, అడగండి, జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. ఎందుకంటే దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. సమతా సైనిక దళ్ మాకు కొన్ని సీట్లు ఉన్నాయని అడగండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేయబాగండి. జగన్ వద్దు, చంద్రబాబు వద్దు, పవన్ కళ్యాణ్ వద్దు. నేను పెట్టాను, ఉదయం నా స్టేటస్లో పెట్టా, మంచిగా పరిపాలిస్తేనే మీకు మద్దతు ఇస్తాం. దళితులు మీరందరూ కూడా ఒక నాయకత్వం కిందకి రండి. నేను ఈరోజు అభినందిస్తాను, తేడా వస్తే ఖండిస్తా, గద్దిస్తా, బుద్ధి చెబుతా. మనిషిగా బతకండి, రాజ్యాంగబద్ధంగా బతకండి, ఐక్యతగా ఉండండి, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా మంచి నాయకులు ఎన్నుకోండి అని చెప్తున్నటువంటి ఒక రాజకీయ విశ్లేషకుడు చెబుతున్నా. మచిలీపట్నంలో చాలామంది నాయకులు ఉన్నారు. అందరు కలిపి అందరూ గొప్ప నాయకులే. ఒక్క నాయకుడి కింద ఉంటారా? పోలీస్ స్టేషన్లో ఈయన కేసులు, ఈ కమ్యూనిటీ గురించి మాట్లాడటానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే మిమ్మల్ని లెక్చరు. స్థానిక ఎమ్మెల్యే మీకు చెప్పాలి, అక్కడ ఎస్ఐకి మాట్లాడాలి. ఎమ్మెల్యే ఫోన్ చేసి మాట్లాడితే కానీ నీ మాల మహానాడు నాయకులకి అక్కడ విలువ ఉండదు. నీ కమ్యూనిటీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేస్తా నీకు అధికారం లేనప్పుడు మాల మహానాడు ఎందుకు పెట్టుకున్నావు? దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీ ఎందుకు పెట్టుకున్నావు? మాది దండోరా కమిటీ ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు నీ కమిటీ, నీ కులంలో నువ్వే సుప్రీం. మాల మహానాడు నాయకుడు మచిలీపట్నం ఉన్నాడా? నువ్వు ఫోన్ చేస్తే నీ కమ్యూనిటీలో సమస్య వస్తే నువ్వు పరిష్కారం చేయాలి. నువ్వు పరిష్కారం చేయలేనప్పుడు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే చట్టబద్ధంగా నువ్వు కేసులు కట్టించాలి, లేదంటే గొడవ లేకుండా రాజీ చేయించాలి. మాలని వస్తున్నారా ఈ స్థానిక తెలుగుదేశం, వైసీపీ, ఈ ఎమ్మెల్యేలు, వాళ్ళు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు పని చేయటం ఏంటి? నేను చెబుతున్నా, దయచేసి చెబుతున్నా, మీ మేలు కోరి చెబుతున్నా. దళితులు, మాదిగలు చాలా వివక్షను ఎదుర్కొన్నారు. చాలా అవమానకరంగా, అడుగడుగున అవమానకరంగా బతుకుతూ ఉన్నారు. జనాభా చాలా ఉన్నారు. అత్యధిక జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ ఈ మాలా కమ్యూనిటీ, మాది కమ్యూనిటీ. ఈరోజు వీళ్ళు ఐక్యతగా ఉంటే పార్లమెంట్లో, అసెంబ్లీలో, చట్టసభల్లో సగం మంది వీళ్ళు ఉంటారు. వీళ్ళే ముఖ్యమంత్రులు, వీళ్ళే ప్రధానమంత్రి రేసులో ఉంటారు. ఏ భోజనాలు అందరూ కలుపుకుంటే ఎక్కువ జనాభా ఎవరు ఉన్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, బాబు జగజ్జీవన్ రావు గారు ఉప ప్రధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దామోదరం సంజీవ్ గారు 11 నెలలు ముఖ్యమంత్రి.
ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ముఖ్యమంత్రులు, ఎంతమంది ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఉన్నారు? ఎందుకు అందరూ కలిసి ఉండలేకపోతున్నారు? ఎందుకు బీజేపీలో కొంతమంది, టీడీపీలో కొంతమంది, వైసీపీలో కొంతమంది ఎందుకు ఉన్నారు మీరు? ఈ మచిలీపట్నంలో ప్రారంభించి ఇండియన్ ఇండియా 29 రాష్ట్రాల్లో రాష్ట్రానికి ఒక అధ్యక్షుడు ఉన్నాడా మీకు? నువ్వు జాతీయ అధ్యక్షుడు అంటావు. నువ్వు సిగ్గుండాలి చెప్పుకుంటాకి. బాలమహానాడు నువ్వు చెబుతావు, నేను జాతీయ అధ్యక్షుడు ఉంటావు. 29 రాష్ట్రాల్లో 29 అధ్యక్షులు వస్తారా? పోనీ కమిటీలు అయిపోతే అయిపోయారులే, వేయలేరు మీరు. ఎత్తే తంతూరు పట్టుకుని వాయిపు ఇక్కడ తంతే అక్కడ పడతావు. 29 రాష్ట్రాలు, 29 రాష్ట్ర అధ్యక్షులు, 29 జిల్లా అధ్యక్షులతో ఎప్పుడన్నా ఒక్కసారని చరిత్రలో మీరు ఒక్క మీటింగ్ పెట్టారా మీరు? బాలమహానాడు నాయకులు, మాది దండోర నాయకులు, ఆంధ్ర తెలంగాణ ఉంటే సరిపోద్దా? 29 రాష్ట్రాలు ఉన్నాయా మీకు? కమిటీలు వేసి చూరుకుంటారా? కాబట్టి నేను చెబుతున్నా, నేను మచిలీపట్నంలో ప్రతి నాయకుడు నేను గౌరవిస్తా. బీసీ నాయకులు నేను గౌరవిస్తా, ఎస్సీ నాయకులను గౌరవిస్తా. ఎస్సీల సమస్యలు వస్తే ఎస్సీ నాయకుడి దగ్గరికి వెళ్ళాల్సిందే తప్ప బీసీల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారా మీరు? సిగ్గులేదరా మీకు? ఎందుకు వెళ్తున్నారా బీసీ నాయకుల దగ్గరికి? ఆడితో తిట్లు తింటాకి వెళ్తారా? వాళ్ళు పెద్ద కులం, ఎస్సీల మీద వాళ్ళు పెద్ద కులం. ఎందుకు వెళ్తున్నారు మీరు? ఈరోజు చెబుతున్నా, మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా, మహాత్మా గాంధీ ఆశయ సాధన సమితి అధ్యక్షుడిగా, రాజకీయ విశ్లేషకుడు చెబుతున్నా, ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులు అందరూ కూడా ఒక్క నాయకుడి కింద మీరు ఉండాల్సిందే. మీరు ఎవరు కూడా బీసీ నాయకుల దగ్గరికి వెళ్ళటానికి లేదు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళటానికి లేదు. మీ సమస్యలు మీరు పరిష్కారం చేసుకోండి. లేదంటే రోడ్ల మీద రాబాండి, తన్నులు తినండి, తిట్లు తినండి, కేసులు కూడా పెట్టబాండి, పెట్టుకోబాండి, తన్నులు తినండి. మణిపూర్లో జరిగినట్టు జరుగుద్ది, ఛత్తీస్గఢ్లో జరిగినట్టు జరుగుద్ది, కారంచేడులో జరిగినట్టు జరుగుద్ది, చుండూరులో జరిగినట్టు జరుగుద్ది. నోరు మూసుని తన్నులు తిని చావండి. ఇంటికి ఒక లీడరా? బీసీ నాయకులు మీరు వెళ్ళండి, రాబాండి. ఎస్సీ నాయకుల దగ్గర రాబాండి, మీకు నాయకుల దగ్గరికి వెళ్ళండి. బీసీ నాయకులు కొంతమంది ఎస్సీ నాయకుల దగ్గరికి వస్తారు, వాళ్ళు పట్టించుకుంటేగా. బీసీ నాయకులు ఎస్సీ నాయకుల దగ్గరికి వస్తారు, ఎస్సీ నాయకులు దగ్గర బీసీ నాయకుల దగ్గరికి వెళ్తారు. ఎందుకు వెళ్తున్నారు మీరు? బీసీలుగానే ఉండండి, మీరు మా దగ్గర రాబాండి, మేము మీ దగ్గర రావని చెప్పుకోండి. నేను ఈరోజు ఎస్సీలకి వెళ్తా, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, ఓసీలు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, పెద్ద కులం వాళ్ళందరూ మీరు ఒక కులం మీద ఉండండి పర్వాలా, కానీ దేశ సంపదలు దోచుకుంటే చూస్తా ఊరుకోం. ఈ మచిలీపట్నంలో బీసీ నాయకులు చాలా గొప్ప గొప్ప ఉన్నారు, మేము గౌరవిస్తున్నాం. మీ కమ్యూనిటీలు మీరు కాపాడుకోండి. ఇద్దరు ముగ్గురు ఉంటే ఉండొచ్చు, కానీ ఎవరికి ఇచ్చే గౌరవం లేదు. కానీ ఈ దళిత సామాజిక వర్గంలో మాత్రమే లేదా ఈ యూనిటీ లేదు. బీసీలు చాలా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారు. బీసీలు 2-3 వర్గాలు ఉన్నా కానీ వాళ్ళు ఒక వేదిక మీద ఉన్నారు, ఒక్క నాయకుడి కింద ఉన్నారు. ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో ఉన్నారు వాళ్ళు. ఒక మాదిగ కమ్యూనిటీ అంతా కూడా మందకృష్ణ గారి నాయకత్వం ఉన్నారు. మాల్లో మాత్రం లేరు. మాళ్ళకి ఎంతమంది ఉన్నారు? అందరిని గౌరవించండి పర్లా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని, పివి సునీల్ గారిని, జడా శ్రవణ్ కుమార్ గారిని, మారుమూడి విక్టర్ ప్రసాద్ గారిని, ఉప్పిలేడి దేవి ప్రసాద్ గారిని గౌరవించండి. అందరూ కూడా ఒక జేసీకి ఏర్పడండి. ఎందుకు ఒకళ్ళకొళ్ళు తిట్టుకుంటారు? అసూయ, స్వార్థం, దేశంతో అనేకమైన పార్టీలు చేరి ఎవరెవరు ఏ పార్టీలు ఉన్నా మీరు మీ కులానికి మీరు చేసుకోండి. మీరు అంటరాని వాళ్ళ అసురుసులుగా ఈరోజు కూడా వీడు మాలవడరా, మాది కూడా అని చెప్పి, వీడు తక్కువ కులవడా అని చెప్పి చాలా ఈరోజు కూడా సమాజంలో బహిరంగంగా మీరు అంటరానికి తనానికి గురవుతూ కూడా అవమానకరంగా బతుకుతూ కూడా కలవలేకపోతున్నారంటే ఎంత దౌర్భాగ్యం అండి. మచిలీపట్నం దళిత జాయింట్ యాక్షన్ కమిటీ అందరూ కూడా అన్ని పార్టీలు అందరూ కలిపి మీటింగ్ వేయగలుగుతున్నారా? నేను మీ మేలు కోరి చెబుతున్నా, నేనేమి ఆశించి కాదు కదా. దళిత జాయింట్ యాక్షన్ కమిటీకి ఎన్నికలు ఎందుకు పెట్టరు? ఎవరిది అది? 34 దళిత సంఘాలు తెలిసింది కదా. మారుమూడి విక్టర్ ప్రసాద్ గారి నాయకత్వంలో ఇప్పుడు వరకు కూడా ఎన్నో ఉద్యమాలు ఆంధ్ర తెలంగాణలో
కలిసినప్పుడు ఎన్నో ఉద్యమాలు నేను చూశా. నేను ఆయన్ని విమర్శించిన సందర్భాలు ఉండే. ఎస్సీ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు 2200 కేసులు పెండింగ్లో ఏం చేశారని ఆయనకి నాకు గొడవలు అయిన సందర్భాలు కూడా ఉండే. కానీ వయసులో పెద్దవాడు, ఉద్యమకారుడు, 40 సంవత్సరాలుగా ఉద్యమాల్లో ఉండి ఎంతో త్యాగం చేసినటువంటి ఒక నాయకుడు. ఈరోజు నేను వైసీపీనా, టీడీపీనా, జనసేన ఏ పార్టీ కాదు. నేను పెద్దలను గౌరవిస్తున్నా, నాయకులను గౌరవిస్తున్నా. మారుమూడి విక్టర్ ప్రసాద్ గారన్నా, ఈ మచిలీపట్నంలో ఉన్నటువంటి బీసీ నాయకులన్నా చాలా గౌరవం, వాళ్ళని గౌరవిస్తా. కొన్ని సందర్భాల్లో ఆ యొక్క పరిధులు దాటి వెళ్ళినప్పుడు నాయకత్వాన్ని ఒక నాయకత్వంలో అంగీకరించినప్పుడు నేను విమర్శించిన సందర్భాలు ఉండే. కొనగల్ల బొల్లి గారన్నా నాకు చాలా అభిమానం, బందరకోట నాగార్జున గారన్నా అభిమానం. వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళ యొక్క రిజర్వేషన్ల కోసం, వాళ్ళ ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. అందరినీ గౌరవిస్తారు. అదే సందర్భంలో ప్రజా వ్యతిరేక విధానాలతో, కులోన్మాదంతో, మతోన్మాదంతో ఎవరు మాట్లాడినా ఖండించే తత్వం కలిగిన వాడిని, ప్రభుని యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంతో నాకు మొహమాటం ఉండదు. మెప్పు, మహిమ, ఘనత కోరుకునేవాడు కాదు. మొహమాటం లేకుండా మాట్లాడే మనస్తత్వం పట్టణంలో అందరికీ తెలుసు, ప్రముఖులందరూ కూడా తెలుసు. కాబట్టి దళిత జాయింట్ యాక్షన్ కమిటీ మీరు ఎన్నికలు పెట్టుకోండి. 2 సంవత్సరాలు మాల్లో, 2 సంవత్సరాలు మాదిగలు, అలా మినిట్లో రాసుకోండి. ఈ 2 సంవత్సరాలు మాలా కమ్యూనిటీ చేశారు. జనరల్ సెక్రటరీగా ఉన్నవాడు రెండో పర్యాయం అతనికి వచ్చేట్టుగా ఒక సిస్టమేటిక్గా రాజ్యాంగబద్ధంగా ఈ మచిలీపట్నం కానీ మనం అట్లా కంట్రోల్ చేయగలిగితే ఈ మచిలీపట్నం నుంచి కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవ్యాప్తంగా కూడా 32 కోట్ల మంది దళితులు ఒక్క వేదిక మీద తీసుకొచ్చి బహుజన రాజ్యాధికారం తీసుకురావచ్చు. ఎంతోమంది ప్రముఖులు ఈరోజు ఆ పనిలో ఉన్నారు. ఐఎస్ విజయ్ కుమార్ గారు, జడ శ్రవణ్ కుమార్ గారు, ఉప్పిరెడ్డి దేవిప్రసాద్ గారు, తెలంగాణలో ఎంతోమంది నాయకులు, బీసీ నాయకులు అందరూ కూడా కలిసిపోయారు. ఇక్కడ ఆంధ్రాలో మచిలీపట్నం అసలు కలవట్ల. ఒకటే కుల పిచ్చి, మత పిచ్చి, ఎర్రవీగిపోతున్నారు. అందరూ మనుషులే. నేను చెప్పేది ఏంటంటే, దయచేసి దళిత జాయింట్ యాక్షన్ కమిటీకి ఎలక్షన్ పెట్టండి. అందరూ కూడా మీకు ఒక పెద్ద ఉన్నాడు. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణలో ఎంతోమంది గౌరవించేటువంటి వ్యక్తికి మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు. అరే లేచిన కాడి నుంచి ఈ నాయకత్వం కోసం పోరాటం, పదవుల కోసం ఎన్నో రాజకీయ నాయకులు, ఈ మంత్రులు, రాజకీయ వ్యవస్థలో అందరూ దోచుకోవడానికి, దాచుకోవడానికి తప్ప ఎవడు కూడా నిస్వార్థంగా పదవులు తీసుకొచ్చేసినట్టు ఎవడు లేడు, ఒక్కడు లేడు. తీసేయండి. లేచిన దగ్గర నుంచి కుల రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు, చిన్న చిన్న పదవుల కోసం మా ఆధిపత్య కులాలు, కులోన్మాదుల పార్టీలు చేరి వాళ్ళు మీకు నాయకులు అయ్యారు. ఈరోజు ఎమ్మెల్యే నీకు నాయకుడు. ఎమ్మెల్యే కూడా కుల సంఘ నాయకుడే, ఎమ్మెల్యే కూడా మత సంఘ నాయకుడే, ఎమ్మెల్యేనే పాస్టర్, ఎమ్మెల్యేనే దళిత నాయకుడు. మీకు నాయకుడు ఎవరు ఉన్నారు? నేను ఒక మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా, ఒక మానవుడిగా, మనిషిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయ విశ్లేషకుడు తెలియజేసేది ఏంటంటే, బీసీలు మీరు మీ నాయకత్వం, మీ నాయకుల కింద అటు ఉండండి. 3-4 ఉండండి. ఈ ఎస్సీలకి అసలు నాయకుడే లేడు. దేశంలో లేడు, రాష్ట్రంలో లేడు, మచిలీపట్నంలో లేడు. నేను సర్వే చేస్తూ ఉంటా. జ్ఞానం గలవాడు, తెలివి గలవాడు, చట్టాలు తెలిసినోడు, రాజకీయ నాయకుడు, రాజ్యాంగబద్ధంగా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా నాయకత్వం వహించేవాడిని మాత్రమే గౌరవిస్తాం. వాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు. అంబేద్కరిస్టులకి ఈ క్రైస్తవులంటే పడదు. ఎందుకు మీకు దేవుడు లేనట్టుకుండు.
ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవత, రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు, యేసుప్రభు దేవుడు కాదు ఎందుకంటారు? ఈ ఇటీవల కాలంలో చాలామంది అంబేద్కరిస్టులు కూడా మార్పు చెంది ఇప్పుడు ఆయన ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, కులాలు మతాలు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాడు. ఆయన నాయకత్వం నేను ఈరోజు గౌరవించాను. ఉప్పిలేటి దేవప్రసాద్ గారు కానీ, అలాగే మారుమూడి విఠలప్రసాద్ గారు కానీ ఇప్పుడు వరకు కూడా క్రైస్తవులు చాలా చిన్న చూపు చూశారు, అదే హైందువులు కూడా చిన్న చూపు చూశారు. హైందూ ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలు, మీకు దేవుడు లేడంటే మీకు లేనట్టు ఉండండి, అంతేగాని మేము ఆరాధించే దేవుళ్ళని అనే హక్కు మీకు లేదు. చాలా మారారు. కాబట్టి కులాలు మతాలు పార్టీలకు అతీతంగా మారిపోయిన మీకంటూ ఒక నాయకుడు కావాలి కదా. చట్టాలు తెలిసినోడు ధైర్యంగా అనేక ఉద్యమాల్లో జాతికి ఆ కమ్యూనిటీకి ఉపయోగపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు గౌరవించండి, రేపొద్దున మిమ్మల్ని గౌరవిస్తారు. కాబట్టి ఎస్సీ కమ్యూనిటీలో మారుమూడి విఠలప్రసాద్ గారిని నేను గౌరవిస్తాను. ఆయన నాయకత్వం కింద ఉండండి. బీసీలు ఎంతోమంది బొల్లే గారు ఉన్నారు, ఎంతోమంది నాయకులు ఉన్నారు, ఉండండి. వీళ్ళ దగ్గర రాబాగండి. వీళ్ళు కలవదు, బీసీలు ఎస్సీలు కలిసి ఉండరు, అది జరిగే పని కాదు. ఊరికే రాజకీయాల్లో షో చేస్తారు, ఎలక్షన్ టైంలో వస్తారు, చర్చిలకు వస్తారు, అందరికి వస్తారు, మనందరం కలిసి ఉందాం ఉంటారు ఎలక్షన్ రోజే, తర్వాత కలవరు. బీసీలు ఎస్సీలు ఎప్పటికీ కలవరు, కాపులు మాల్లో ఎప్పటికీ కలవరు, అది జరిగే పని కాదు. ఎవరు పని పరిధిలో వాళ్ళు ఉండండి. కులాలు మతాలు పార్టీలకు అతీతంగా బతికోవాలి, అన్ని కమ్యూనిటీలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు, వాళ్ళు మాత్రం కలవండి అని చెప్పి చెబుతున్నాను ఈరోజు. కాబట్టి మరి ముఖ్యంగా చెప్పేదంటే ఈ వీడియో ఎందుకు చేస్తానంటే, దళిత జాయింట్ యాక్షన్ కమిటీకి ఎన్నికలు పెట్టండి, అది అందరిదే. ఎన్నికలు పెట్టి మీ సమస్యలు మీరే పరిష్కారం చేసుకోండి. సాధ్యమైనంత గ్రామాల్లో, ఈ టౌన్లో, డివిజన్లో ఏ సమస్య వచ్చినా దళిత జాయింట్ యాక్షన్ కమిటీ పెద్దలు కూర్చొని పరిష్కారం చేయండి, కేసుల దాకా వెళ్లకుండా. ఒకవేళ కేసుల దాకా వెళ్తే న్యాయంగా కేసులు కట్టేసండి. నేను చెప్పదలుచుకుంది ఇది. కాబట్టి హైందువులు మీరు లేచిన కాడి నుంచి యేసుక్రీస్తుని, మరియమ్మని, బైబిల్ని చాలా నీచంగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడండి, రేపు పొద్దున ఈ క్రైస్తవులు కూడా వీళ్ళు కూడా ఒక వేది మీదకి వస్తారు. మీరు ఏది చేస్తే అది చేస్తారు. నువ్వు తిడితే తిడతారు, నువ్వు కొడితే కొడతారు. మత సాంస్కృతి అంటే మీకు ఇష్టం లేదు, మతోన్మాదులు, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులారా, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ రెచ్చిపోతున్నారు. చినజీయర్ స్వామి గారి మాట విన్నారు మీరు? ఎంతమంది హైందవ పూజారులు ఉన్నారు, ఎంతమంది హైందవ పెద్దలు ఉన్నారు, వాళ్ళ మాట విన్నారా? మేము వాళ్ళు గౌరవిస్తాం, మిమ్మల్ని గౌరవించాల్సిన లేదు. మీరు పెట్టే పోస్టులకి త్వరలోనే మేమందరం కూడా వేల సంతకాలతో మీ మీద క్రైమ్ బ్రాంచ్లో మెమోరాండం ఇస్తాం. మీ పేర్లను పెట్టుకొని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సోషల్ మీడియా మాధ్యమాల్లో యేసు ప్రభువును, బైబుల్ని, క్రైస్తవుల్ని విమర్శించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. త్వరలోనే జరుగుద్ది. వేల మంది ఇప్పుడు ఆడు సనాతన గోపి అనేవాడిని ఆడు దొరకకుండా తిరుగుతున్నాడు, ఆడి మీద కేసులు మచిలీపట్నం కూడా పెట్టారు, నేను కూడా పెట్టా. నాకు వరంగా ఖమ్మం నుంచి కూడా ఫోన్ చేసి బెదిరించారు, విశ్వ హిందూ పరిషత్తు నన్ను చంపుతామని. ఆడి మీద చాలా, సనాతన గోపి అనేవాడి మీద చాలా కేసులు పెట్టారు, ఆడిని ఎతుకుతున్నారు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీ హిందువుల్ని క్రైస్తవులు ఎవరైనా అడిగితే ఆడి మీద కేసులు పెట్టుకుంటారా? మీరు అందరు క్రైస్తవులు అందరూ అంటారా? ఒళ్ళు బలుపా కొవ్వెక్కిందా? నీ పాస్టరా? క్రైస్తవుడు ఎవడన్నా రాముడిని విమర్శించాడా? ఆడి మీద కేసు పెట్టు. క్రైస్తవులు అందరిని అంటావారు. ఈ మచిలీపట్నంలో మీరు కంట్రోల్లో పెట్టుకోండి. జనసేన, వైసీపీ మీరు కంట్రోల్లో పెట్టుకొని పార్టీలో కుల రాజకీయాలు, మత రాజకీయాలు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మీరు పరిపాలన చేసే వ్యక్తులను మీరు పెట్టుకోండి. ఇలాంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి. మీ పార్టీల్లో వాళ్ళని తీసేయండి. జనసేనలో ఉన్న, టీడీపీలోనో, వైసీపీలోనో తీసేయండి. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఉంచొద్దు. మీరు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తులను పెట్టుకున్నారా? రేపు మా చర్చిలకు రాను గుర్తుపెట్టుకుని. మీరు జనసేనలో చాలామంది ఆర్ఎస్ఎస్లో ఉన్నారు, నేను సోషల్ మీడియా మాధ్యమంలో చూస్తున్నా. అందరు కలిసి ఉందాం, అందరికి ఎవరికి ఎక్కువ సీట్లు రానివ్వం. ఈసారి చూస్తూ ఉండండి. ప్రజాశాంతి పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే ఎవరైనా మాకు కొన్ని సీట్లు ఇస్తేనే, ఇండియా ప్రజాబంధు పార్టీ కొంచెం ఉద్యమ పార్టీలు ఉండే,
మీరు ఒంటరిగా పోటీ చేసేంత దమ్ము ఎవరికి లేదు. మీకు ఒంటరిగా పోటీ చేసి గెలిచేంత దమ్ము ధైర్యం అన్న ఓటు శాతం ఎవరికి లేదు. జగన్కి లేదు, పవన్కి లేదు, చంద్రబాబు నాయుడుకి ఎవరికి లేదు. కాబట్టి చెబుతున్నా, ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ మూడో కూటమి ప్రభుత్వానికి ఒక స్పోక్స్ పర్సన్గా, రాజకీయ విశ్లేషకుడిగా ఈ దేశ క్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం, కుల మత రహిత సమాజం కోసం, దేశ సౌభ్రాతృత్వం కోసం, సామాజిక న్యాయం కోసం, సమైక్య స్ఫూర్తి కోసం ఈ దేశంలో, భారతదేశంలో అందరూ కూడా రాజ్యాంగబద్ధంగా అందరూ కూడా మనుషులు కలిసి ఉండాలి. రాజ్యాంగ